గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్లే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ గురించి ఛానల్. గైస్ ఈరోజు వీడియో టాపిక్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రివ్యూడ్ అయితే చూడండి. ఒకసారి ప్రివ్యూడ్ అయితే చూడండి గైస్. ఎందుకంటే సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేశాను. అక్కడి నుంచి అయితే మీరు అయితే ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూ అయితే చూడండి గైస్. ఓకే, మీరు ఇటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో చూసిన విధంగా మీ ఫోటోస్ని పెట్టి కూడా అటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీ మొబైల్లో మీ ఓన్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ దగ్గర అయితే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి ఎలర్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ లేని ఎలర్ట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బన్నీ గురుజీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ ఛానల్లో పైన పిన్డ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ని క్లిక్ చేసుకొని ఎలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి గైస్. ఓకే, మీ దగ్గర అయితే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉంటే మీరు స్టార్టింగ్లో చూసిన విధంగా మీ ఫోటోస్ని పెట్టి కూడా అటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ ఓన్లీ 1 minute అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చాలా చెప్తాను. ఆ వీడియో కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. ఓకే, ఆ వీడియో కావాల్సిన ప్రెజెంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రెజెంట్ లింక్ని క్లిక్ చేసుకొని ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. గైస్ ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక 9:16 రేషియో సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియోలో మీ ఫొటోస్ని పెట్టి కూడా ఎడిట్ చేసుకోవాలంటే స్టార్టింగ్లో చూసిన ప్రివ్యూ వీడియోకి కావాల్సిన మెటీరియల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్ని క్లిక్ చేసుకొని ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి ఆ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఆ వీడియోని అయితే యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తాను మీకు అయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. పైన క్రోమాకీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, పైన చూడండి. బ్రైట్నెస్ పక్కన క్రోమాకీ ఆ గ్రీన్ కలర్ క్రోమాకీ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే పెద్దది సెలెక్ట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మిడిల్లో గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, మిడిల్లో గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, అక్కడ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా అయితే గ్రీన్ స్క్రీన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోని పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో అనేది లాస్ట్ వరకు ట్రాక్ చేసుకోండి. లాస్ట్ వరకు ట్రాక్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్కి అయితే వచ్చేయండి. సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో లేయర్ అనేది స్టార్టింగ్లో పైన ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది కిందకి వెళ్ళి స్క్రోల్ చేయండి. డిస్ప్లే మీద చూడండి. నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి. కింద స్క్రోల్ చేస్తే ఇలా కిందకి డౌన్ అవుతుంది. కరెక్ట్గా షేప్లోకి అడ్జస్ట్ అవుతుంది. కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఒక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళండి. కరెక్ట్గా చూడండి. ఇక్కడ నుంచి అయితే కూడా మీరు ఇలా కరెక్ట్గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చాక బన్నీ గురూజీ ప్రిసెట్ అని ఉంటుంది. బన్నీ గురూజీ ప్రిసెట్ అని ఒక ప్రెజెంట్ లింక్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, ఆ ప్రెజెంట్ లింక్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు అయితే బన్నీ గురూజీ ప్రిసెట్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో ఒక లేయర్ అయితే ఉంది, బన్నీ గురూజీ లేయర్. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఆ లేయర్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ అయితే వచ్చాక ఇప్పుడు మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసుకుని ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేస్తే సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే మీకు గ్లాజర్లోకి అయితే ఎక్స్పోర్ట్ అయిపోయి మీకు గ్లాజర్లోకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకే.